ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిషాంక్ గారు, అలాగే మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు. నమస్తే అండి ఇద్దరికి. క్రిషాంక్ గారు, మనం చూస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో చూసిన ఆందోళన కార్యక్రమాలను మరోసారి గుర్తు చేసే విధంగా నిన్న హైదరాబాద్లో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా కదం తొక్కిన సందర్భం. 70 లక్షల మంది రైతులు ఎదుర్కొంటున్న యూరియా సంక్షోభంపై నిన్న గులాబీ శ్రేణులన్నీ కూడా కదం తొక్కాయి. ఏకకాలంలో ఓవైపు అసెంబ్లీ దగ్గర, గన్ పార్క్ దగ్గర, వ్యవసాయ కమిషనరేట్ దగ్గర, చివరికి పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ వద్ద కూడా నిరసనలు హోరెత్తిచ్చాయి. రైతుల గొంతును, రైతుల గోసను వినిపించిన సందర్భం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కరోనా సంక్షోభం సమయంలో కూడా లేని యూరియా సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రైతుల నెత్తిన రుద్దిందని భావించాల్సిన అవసరం ఉంది? తెలంగాణ ఉద్యమం తరహాలో అని అన్నారంటే రాజు గారు, ఒకటి మీకు గుర్తుంటే ఫస్ట్ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలు పెట్టడానికి మొదటి ఒక సంఘటన అంటే ఎన్నో అంశాలలో ఒకటి బషీర్బాగ్ ఫైరింగ్. అప్పుడు రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ ఛార్జీలతోని, కరెంటు కోతలతోని వీటి మీద పోరాటం చేసినప్పుడు బషీర్బాగ్ ఫైరింగ్ మొన్ననే దాని యానివర్సరీ కూడా జరిగింది. ఫైరింగ్ జస్ట్ ఒక 2 days. సో కేసీఆర్ గారు నీళ్ల పోరాటం చేసినా, లేదు రైతు బంధు లాంటి పథకం తీసుకొని వచ్చినా, లేకపోతే ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో మొత్తం క్యాబినెట్ ని ఢిల్లీకి తీసుకుపోయి ధర్నా కూర్చున్నది రైతుల కోసం. మన వడ్లు కొనుగోలు చేస్తలేదు కేంద్రం. సో ఈ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా రైతాంగాన్ని ప్రయారిటీగా పెట్టింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రయారిటీ ఏమున్నది? ఉన్న రైతులు ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్లో అనుకుంటే ఒక ఎత్తు, మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆఖరికి రేవంత్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన కామారెడ్డిలో ఎట్లాంటి పరిస్థితిలో చూసినాం. కానీ కనీసం ఒక ముఖ్యమంత్రి హోదాలో నువ్వు రివ్యూ మీటింగ్ కాదు దాని గురించి పట్టించుకుంటలేవు. అదే రోజు సెలబ్రిటీస్ని పిలుచుకొని మీటింగ్ పెట్టుకుంటావు, సినిమా వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవచ్చు. కానీ వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్? రైతాంగం ఇవాళ యూరియా విషయం మీద ఒకవైపు వర్షాలు వరదలు ఉంటే రైతులు మాత్రం నెత్తికి తువాల కట్టుకొని చెప్పులాడ లైన్లో పెట్టేసి వాళ్ళు లైన్లో నిలబడుతున్న పరిస్థితి. అయితే నువ్వు మాట్లాడుతున్నది ఏంటిది? దారుణం ఏంటిదంటే ఒకవైపేమో అబద్ధాలు చెప్తూ, ఇంకోవైపేమో ఆ బీజేపీ వాళ్ళ మీద పోరాటం చేయచాత కాదు. నిన్న మళ్ళా విషయాలు చూసేసరికి షాక్ అవుతున్నాం. రఘునందన్ రావు గారు ముంగట కూర్చొని అసలు కొరత లేదు, సీఎం గారే బీజేపీకి వకాలతా గుచ్చుకొని వాస్తవమే కొరత లేదు, ఈ రైతులందరూ కూడా మీడియా క్రియేట్ చేస్తున్నది, రైతులందరూ పానిక్ అయిపోయి ఉన్నారు అనేది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నది ఏంటిది? ముఖ్యమంత్రి ఏమో ఆర్టిఫిషియల్ సృష్టిది, కొరతనే లేదు, ఇది సోషల్ మీడియాలలో వీడియోలు పట్టుకొని అనేసి పదే దీని గురించి మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ రైతాంగాన్ని అవమానపరుస్తున్నట్టు కదా. రోడ్డు మీద వాళ్ళందరూ అక్కడ ఇవాళ ప్రతి ఒక్క జిల్లాలో లైన్లలో నిలబడి కొందరు సొమ్మసిల్లిపోతున్న మనం చూస్తున్నాం, కొందరు అట్లా నిలబడి పడిపోయి వాళ్ళకు నెత్తి గాయాలైతున్నాయి చూస్తున్నాం, కొందరు అక్కడనే చెప్పులు పెట్టి అక్కడనే పడిపోవడం చూస్తున్నాం. రైతులు వాళ్ళు ప్రతిరోజు ఉండాల్సింది పొలంలో, పంటలో, కానీ వాళ్ళ రోడ్ల మీద అక్కడ లైన్లలో నిలబడుతున్నారు. ఇంకా దారుణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న పోలీసులు నిన్న రైతులను చెంప మీద కొట్టబట్టి జాతీయ న్యూస్ ఛానల్లో వచ్చింది. సో డెఫినెట్ గా ఒక ఉద్యమ పార్టీగా నిన్న ఉద్యమ స్వరూపం చూపెట్టింది. అసెంబ్లీలో కానివ్వండి, సెక్రటేరియట్ వైపు కానివ్వండి, అగ్రికల్చర్ కమిషనర్ వైపు కానివ్వండి, ఇలా పిచ్చి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు పరారు అయిపోతున్నారు, తప్పించుకుంటున్నారు. పరారు కాలేదు, నేరుగా ఎక్కడికి పోయింది? నేరుగా నీ సచివాలయంలో నీ అధికారులు, నీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తుండో అని. ఎందుకంటే ముఖ్యమంత్రికి అది ఆర్టిఫిషియల్ షార్టేజ్ లాగా ఉంది. సో లెక్కలు అధికారుల దగ్గరికి వెళ్ళాలని తీసుకుందామనేసి వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా అటువైపు పోయిన పరిస్థితి. నిజంగానే దమ్ముంటే ముఖ్యమంత్రికి వాళ్ళని పోనీయాలి. కానీ ఏం చేసినావు నువ్వు? ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెషన్ రోజు నువ్వు ఇవాళ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. చర్చకు ధైర్యమే లేదు నీకు యూరియా విషయంలో. ఒక్కటి అడుగుతున్నాను రాజు గారు, నిజంగా నువ్వు పెద్ద పోరాట యోధు, నువ్వు పొట్టుగా నువ్వు అయ్యి ఉంటే రేవంత్ రెడ్డి, ఒక్కటి చెప్పండి నాకు, కేంద్రం మీద కేసీఆర్ గారు పోయి ఢిల్లీలో వాళ్ళ ముందే రైతుల కోసం ధర్నా చేశారు. నీ పార్టీ నుంచి, నీ ప్రభుత్వం వదిలే, నీ పార్టీ నుంచి, నీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క దిష్టి బొమ్మను కేంద్రం ఎక్కడన్నా దహనం చేసిరని చెప్పండి. ఎందుకు నిరసన ప్రోగ్రాం ఎందుకు తీసుకుంటలేరు మీరు? కేంద్రం అంటే బీజేపీని ప్రశ్నించడానికి భయమా? లేదు, వాళ్ళ ముందు కూర్చొని రఘునందన్ రావు అనే బీజేపీ ఎంపీ ముందు కూర్చొని అసలు కొరత లేదు, మీడియా వాళ్ళంతా సృష్టిస్తున్నారు అని జస్ట్ 24 గంటల ముందు ఒకసారి మాట్లాడినావు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో. ఇట్లనే కలెక్టర్ల అందరితో కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్ షార్టేజ్ అవుతుంది అని క్రియేట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్నారు, మీరు అందరు అప్రమత్తంగా ఉండండి. దాని తర్వాతనన్నా
నేర్చుకుంటావు కావచ్చు, రియాలిటీ తెలుసుకుంటావు కావచ్చు ఈ కొన్ని రోజుల్లో అనుకుంటే 24 గంటల ముందు కూడా ఇదే మాట్లాడుతున్నావు అంటే ఒక్కసారి మాట్లాడితే పొరపాటు, కానీ నువ్వు మాట్లాడుతున్నది డెఫినెట్ గా అవమానకరం. తెలిసి నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అందుకే వాళ్ళ నీ బుద్ధి తెచ్చుకుని నీ కేబినెట్ మంత్రులు కూడా గప్చుకున్నారు. పక్కనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైలెంట్ ఉన్నారు. ఈయన ఖచ్చితంగా మాట్లాడుతున్న తప్పు అని ఆయనకు తెలుసు, కానీ వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. ఇలా డెఫినెట్ గా కూడా రైతులు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎట్లా రేవంత్ రెడ్డికి ఒకటి వ్యవసాయం మీద కనీసం అవగాహన లేదో, అవగాహన పక్కన పెట్టేస్తే ఉన్న సమస్యను కూడా పరిష్కరించడం బదులు దాన్ని అవమానపరుస్తున్నట్టు రాజు గారు. చాలా కీలకం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి గతంలో ఎప్పుడూ లేని సంక్షోభం రైతులను చుట్టుముట్టిందని క్రిషాంక్ గారు స్పష్టంగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా కదం తొక్కిన సందర్భం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా మరోసారి ఉద్యమ స్వరూపాన్ని చవిచూపించిన సందర్భం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రైతుల గోసను వినిపించిన నేపథ్యం కనిపించింది. ఈ క్రమంలోనే తప్పకుండా రానున్న రోజుల్లో కూడా అసెంబ్లీ వేదికగా దీనిపై చర్చ జరగాలి. రాష్ట్ర చట్టసభలో దీనిపై చర్చ జరగకుండా కేవలం బురద జల్లి వెళ్ళిపోతామంటే కుదరదంటూ కూడా క్రిషాంక్ గారు స్పష్టంగా హెచ్చరిక చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. నిఖిల్ గారు, చాలా కీలకమైన సమస్యలతో రాష్ట్ర ప్రజలు, అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న రైతులు అవస్థలు పడుతూ ఉన్నారు. యూరియా సంక్షోభంతో పూర్తిగా కూరుకుపోయి నెలల తరబడిగా వారంతా కూడా నిరీక్షిస్తున్న సందర్భం, ఏకంగా జాగారాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ అంశంపై ప్రధాన అంశంగా చేసుకుని తప్పకుండా అసెంబ్లీలో చర్చించాలనే డిమాండ్తో నిన్న బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అసెంబ్లీ వేదికగా కదం తొక్కిన పరిస్థితి. అనేక రూపాల్లో కూడా రైతులు ఎదుర్కొంటున్న గోసను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేసిన సందర్భం కనిపించింది. ఎట్లా చూడాలి రైతాంగానికి సంబంధించి బీఆర్ఎస్ గొంతెత్తుతున్న ఈ అంశం, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా మీతో పాటు సోదరులు క్రిషాంక్ గారికి, టీన్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రాష్ట్రానికి సంబంధించి చూస్తే నిన్న ఏ రకంగా అయితే వీళ్ళు అసెంబ్లీ నడుపుతామని చెప్పి గత 10-15 రోజుల నుండి అసెంబ్లీలో అనేక చర్చలు చేస్తామని ఇష్యూస్ ఏవైతే ముందుకు తీసుకొచ్చిండ్రో, నిన్నటికి సంబంధించి చూస్తే ఒకటి బీఏసీ సమావేశానికి పిలిచి అక్కడ తూతూ మంత్రంగా 2 రోజులు మాత్రమే నడుపుతామని చెప్పిండ్రు. నిన్న సంతాప తీర్మానానికి అయిపోయింది. ఈ రోజుతో అసెంబ్లీ ముగిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. అంటే రాష్ట్రంలో అనేక సమస్యలు ఏ రకంగా విలయతాండవం చేస్తున్నాయి, వాటన్నిటిని ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చర్చ పెట్టండి అని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తే ఈరోజు అధికార పార్టీ ఏ రకంగా భయపడి వెనక్కిపోతుంది అన్నది చాలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో అత్యంత పెద్ద సెగ్మెంట్, దాదాపుగా 69.5 లక్షలు 70 లక్షల మంది రైతులు రాష్ట్రంలో ఉంటే, ఆ రైతులకు సంబంధించి బేసిక్ గా వాళ్ళకి యూరియా అందిస్తున్న పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళని బదనాం చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తా ఉన్నారు తప్పితే ఎండ్ ఆఫ్ ది డే రైతులకు మాత్రం ఆ కన్నీరే మిగులుతా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాము. గతంలో ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో అప్పుడు దాదాపుగా 7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా మాత్రమే అవసరం ఉంటే, రైతు సంక్షేమం కోసం అనేక రకాల కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకున్న తర్వాత ఆ 7 లక్షల మెట్రిక్ టన్నులు అనేది దాదాపుగా 4 ఇంతలు పెరిగి 28-29 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు కనీసం దాంట్లో 2వ వంతు కూడా వీళ్ళు సప్లై చేస్తున్న పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఆ యూరియా అడుగుతున్న రైతులను వీళ్ళు ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాము. స్వయంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి ఏం చెప్తా ఉన్నారు, ఆ లైన్లలో నిలబడ్డ వాళ్ళు అసలు రైతులే కాదు అని చెప్తా ఉన్నారు, ఆ చెప్పులు పెట్టిన వాళ్ళు రైతులే కాదని చెప్తా ఉన్నారు. మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు కనుక చేస్తే, ఏ చెప్పులైతే రైతులు లైన్ లో పెట్టిండో రేపు పొద్దున మీరు ఎలక్షన్లలో ఓట్లు అడగడానికి పోతే అదే చెప్పులు తీసి మీ కాంగ్రెస్ నాయకుల మెడలో వేసి ఊరేగించే పరిస్థితులు వస్తాయన్నది ఒకటి వీళ్ళు గమనించాల్సిన అంశం. రెండవది, దీనికి సంబంధించి చూస్తే నిన్న అనేక చోట్ల రైతుల మీద వివిధ రకాలుగా ఇబ్బంది క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఒక్కసారి గమనిస్తే సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూస్తే రైతు స్వయంగా తన చెప్పుతో తానే కొట్టుకుంటున్నాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు రైతులందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది, పంటలు మొత్తం సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చిందని ఏడుస్తూ తన చెప్పుతో తనే కొట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రైతు. ఒకవైపు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా నారాయణపేటకు సంబంధించి చూస్తే మరికల్కి సంబంధించిన ప్రాంతంలో స్వయంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్, ఎస్ఐ గాని మిగతా వాళ్ళు కానీ పోయి యూరియా అడుగుతున్న రైతులను చెంపదెబ్బలు ఏ రకంగా కొడతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాము. ఇట్లా మరిపేటకు సంబంధించి చూస్తే, మన మహబూబాద్ కి సంబంధించి చూస్తే రైతులు ఏదైతే లైన్ లో పెట్టి
ఆ అప్లికేషన్ ఫామ్స్ అన్ని అక్కడ ఉన్న ఆఫీసర్కి ఇచ్చిండ్రో ఏది యూరియా కావాలని, ఆ ఫామ్స్ మొత్తం ఒక్కసారిగా బయటకి ఇసిరేసిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. బయటకి ఇసిరేస్తే ఆ రైతులు ఒక్కొక్క ఫామ్ ను ఎదుర్కొంటా ఉంటే రాష్ట్రం అంతా కన్నీరు పెట్టింది ఆ పరిస్థితిని చూసి. ఇంత దౌర్జన్యం ఎందుకు రైతుల మీద, రాష్ట్రానికి తిండి పెట్టే, దేశానికి తిండి పెట్టే అన్నదాతల మీద ఇంత ఇబ్బంది ఎందుకు క్రియేట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని. రాష్ట్రంలో ఇటువంటి సమస్యలన్నీ విలయతాండం చేస్తా ఉంటే ప్రభుత్వం ఏమో అసెంబ్లీ పెట్టకుండా పారిపోతున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. అసెంబ్లీ పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఒలింపిక్స్ పెడతామని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఒకవైపు రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, రైతులంతా ఇబ్బందులకు గురవుతా ఉంటే, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరూ ఈ రోజు కన్నీరు పాలవుతా ఉంటే, రాష్ట్రంలో పంటలన్నీ ఖరాబ్ అవుతా ఉంటే, నాశనం అవుతా ఉంటే, మీరు ఒలింపిక్స్ ఎట్లా పెట్టాలి, రానున్న 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలన్నది ఈ రోజు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఇందాక సోదరులు కృష్ణన్ గారు చెప్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ గారు ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఏ రకంగా ఒత్తిడి పెంచి స్పెషల్ గా ఒక 25 వరకు 25 గూడ్స్ ట్రైన్లలో యూరియా ఏ రకంగా తెప్పించిండ్రో, 4-5 వేల వరకు లారీల్లో ఏ రకంగా తెప్పించి ఎక్కడికక్కడ రైతులకు డిస్ట్రిబ్యూట్ చేసిండ్రో మనం చూసినాము. అటువంటి పరిస్థితులు తీసుకుంటున్న సిచ్యువేషన్ ఈ రోజు ఎందుకు లేదు, మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు లేదు అంటే చోటేబాయ్ బడేబాయ్ కలిసి ఆడుతున్న నాటకంగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. దీని మీద భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఏం చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో అసలు యూరియా కొరతనే లేదు, కొంత అక్కడో ఇక్కడో ఇబ్బంది అవుతే అది ఆపరేషన్ సింధూర్ వల్ల జరిగింది అని చెప్తా ఉన్నారు. అంటే బోడిగుండుకు మోకాలకు ఈ రోజు వీళ్ళు పొంతన పెడుతున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం మనము. ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో ఇంత ఇబ్బంది జరుగుతుంటా కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటున్న పరిస్థితి లేకపోగా లేనిపోని మాటలు చెప్తూ రైతులని అవమానం చేసే విధంగా వాళ్ళు అసలు రైతులే కాదు అని చెప్తా ఉన్నారు. మరొక విషయం, నిస్సిగ్గుగా వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళ వల్లనే యూరియా కొరత వచ్చింది అని చెప్తా ఉన్నారు. అదేమన్నా తినే వస్తువా, లేదంటే ఈ రోజు 4 సంచులు మన ఇంట్లో దాచుకుంటే మనము రేపు పొద్దునకి 10 సంచులు అయ్యే అవకాశం ఉంటుందా? కనీసం సిగ్గు లేకుండా, రైతులు నవ్వుకుంటారన్న ఆలోచన కూడా లేకుండా వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలన్నీ మానుకొని ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన యూరియా షార్టేజ్ ఉందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడి అవసరమైతే నిరసన కార్యక్రమాలు తెలియజేసి యూరియా తీసుకొచ్చి రైతాంగం మొత్తాన్ని ఈ రోజు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రైతుకు సంబంధించి అనేక విధాలుగా వీళ్ళు వచ్చిన 20 నెలల ప్రాంతం నుండి మనం చూస్తూ ఉంటే రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం అందియరు వీళ్ళు, రైతుకు సంబంధించిన రుణమాఫీ చేయరు, రైతుకు యూరియా సప్లై చేయరు, లేదంటే మిగతా ఫర్టిలైజర్స్ కానీ వీటి విషయంలో ఇబ్బందులు పెడతా ఉంటారు. లేదంటే రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ఆ రైతు బీమాకు సంబంధించిన 750 కోట్ల ప్రీమియం కట్టకుండా రైతులను ఈ రోజు ఇబ్బందులు పెడతా ఉన్నారు. కొన్ని పంట పండించిన తర్వాత అది కొనే ఆలోచన చేస్తున్నారా అంటే దానికి కూడా సంబంధం లేకుండా ఈ రోజు కొంటున్న పరిస్థితి లేదు. 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, ఆ బోనస్ ఇస్తున్న పరిస్థితి లేదు. ఇట్లా ఏ రకంగా చూసినా కూడా ఈ 70 లక్షల మంది రైతుల మీద రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రైతులను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టుగా చాలా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇటువంటి ఆలోచనలని మానుకొని ఇమ్మీడియట్ గా రైతుకు యూరియా సప్లై చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా. చాలా కీలకమైన అంశాలు చెప్పారు. మనం చూస్తున్నాం నిఖిల్ గారు, తప్పకుండా ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి వైఫల్యం వల్లే రైతులు ఎప్పుడూ లేని విధంగా, 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు యూరియా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇదంతా కూడా పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్ల జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఇతర అంశాలు లేవనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. కేసీఆర్ గారి సారథ్యంలో కరోనా కష్టకాలంలో కూడా రైతుకు కడుపు నిండా ప్రతి ఊరికి, ప్రతి అవసరానికి, ప్రతి ఎకరానికి అందిన ఎరువు యూరియా ఇప్పుడు అందరికీ లేదంటే దానికి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కారణం. కుంటి సాకులతో తప్పించుకోవాలని చూస్తే, అసెంబ్లీలో చర్చించకుండా పారిపోవాలని చూస్తే తెలంగాణ సమాజం, రైతాంగం, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఆయన స్పష్టం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ మరొక కీలకమైన అంశం కూడా కనిపించింది. నిన్న వాస్తవానికి రైతులను కేసీఆర్ గారు కడుపులో పెట్టి చూసుకున్న పరిస్థితి. నిన్న ఏకంగా రైతును యూరియా కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో చెంపదెబ్బ కొట్టిన సందర్భం, రైతాంగంలో అందరిలో కూడా తీవ్ర ఆక్రోశం వెల్లడైన సందర్భం తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపించింది. ఇప్పటికే పెట్టుబడి సాయం కావచ్చు, సాగునీటి కష్టాలు కావచ్చు, ఇతర అనేక రకాల సంక్షోభంలో కూరుకుపోతున్న రైతును కష్టాల కడల నుంచి గట్టెక్కించాల్సింది పోయి చివరికి రైతుపైనే చేయి చేసుకునే పరిస్థితి రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇటీవల మనం లాఠీ చార్జ్ చూసినాం, ఇప్పుడు ఏకంగా చెంపదెబ్బ కొట్టిన సందర్భం. ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని? అంటే వాళ్ళు రైతులే కాదు అనేసి ఇప్పుడు గుర్తు చేసినట్టు తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు వాళ్ళు ఎవరైతే బయటికి వస్తున్నారో, లైన్లో నిలబడుతున్నారో వాళ్ళు అసలు రైతులే కాదు అని చెప్తున్నారు. అంటే ఆ సమస్య ఉన్నది అని దాన్ని పరిష్కారం చేయాలి అనేది కనీసం ఆ ఇంకిత వాళ్ళకు, ఆ మానవత్వం కూడా ఇవాళ ప్రభుత్వానికి లేదు. ఇంత జరుగుతున్నది కదా, సుమారు 1 రోజు కాదు, 10 రోజులు కాదు, 2 నెలల నుంచి ఇదే నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. జాతీయ ఛానళ్లలో మాట్లాడుతున్నారండి. నిన్న చెంపదెబ్బ విషయం మీద ఎన్డీటీవీలో మాట్లాడుతున్నారు. ఇలా జాతీయ ఛానళ్లలో మాట్లాడుతున్నప్పుడు కనీసం ఒక ప్రభుత్వంగా నువ్వేం చేయాలి? నువ్వు ఈ నెలలో కనీసము ముఖ్యమంత్రి
మన అగ్రికల్చర్ శాఖ మంత్రి వాళ్ళ మంత్రులందరూ కూడా క్యాబినెట్లో ఇవి చర్చించాల్సిన అవసరం ఉన్నది కదా. ఏదో తొందరపాటు ఉన్నట్టు ఇమీడియట్గా రేపు వాళ్ళకి ఎన్నికల ముఖ్యం ఉన్నది కానీ యూరియా ముఖ్యం, ఎరువు ముఖ్యం లేదు. అందుకే చూడండి కోదండరామ్ గారు, అజరుద్దీన్ గారికి మేము ఎమ్మెల్సీ చేయాలి, అది ఇంపార్టెంట్ అయిపోయింది క్యాబినెట్లో. కేసీఆర్ గారి మీద బురద జల్లాలి, దాని మీద చర్చ పెట్టాలి, ఇవి ఇంపార్టెంట్ అయినాయి కానీ రైతుల విషయం మీద ప్రయారిటీగా లేదు. ఇవాళ కనీసం మాట్లాడేటట్టు కూడా లేదు. అది డిస్కషన్ పెట్టండి. ఇవాళ బీఆర్ఎస్ అదే అంటున్నది కదా, ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం తప్పుంది అని అంటే కేంద్రం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఒక స్టాండ్ తీసుకుంటారు ఏమవుతుంది అనేది, వాళ్ళు ఎంత ఇచ్చిర్రు అనేది వాళ్ళు చెప్తారు. మీకు ముందు ఎంత స్పష్టత ఉండే, మీరు ఎంత బఫర్ స్టాక్ ఎంత పెట్టుకోగలిగినరు, ఎంత సప్లై చేయగలిగినరు, ఎంత వచ్చింది, కేంద్రం నుంచి ఎంత వచ్చింది, ఎందుకు రామగుండం ఎరువుల కర్మాగారం ఏమైంది, ఎందుకు ఆగిపోయింది, ఎందుకు సప్లై చేయలేకపోయింది, ఇవన్నీ చర్చకు రానివ్వండి. అది అసెంబ్లీలో చర్చ పెట్టండి అనడంలో తప్పేమున్నది బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాట్లాడడం. అది ఇంపార్టెంట్ చర్చ కాదా? అరే మన రాష్ట్రమే ఇవాళ 4-5 రాష్ట్రాల కోవిడ్ సమయంలో మనము ధాన్యం పంపించగలిగినామంటే ఇదే రైతులు కదా. ఇన్ఫాక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటా మొన్న ఫిలిపీన్స్, ఇండోనేషియాను ఇంత అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు. దేనికి కారణం అది? ఇలా రైతాంగము ఆ స్థాయిలో ప్రొడ్యూస్ చేస్తున్నది కాబట్టి. ప్రాజెక్టులు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్మాణం చేసింది కాబట్టి నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇవాళ వ్యవసాయం పెరిగింది కాబట్టి మాకు బస్తాలు కావాలి అని అంటున్నారు వాళ్ళు. దానికోసం ఇవాళ రోడ్లు ఎక్కితే మీరు వాళ్ళతోని ప్రవర్తిస్తున్న తీరేదైతున్నదో, పోలీసుల పహారాలలో పెట్టి అక్కడ టోకన్ సిస్టమ్లు పెట్టి నిజంగా మీరు బ్లాక్ మార్కెటింగ్ వాళ్ళనన్నా చెంపదెబ్బ కొట్టిరా? కనీసం చెప్పండి. ఎక్కడన్నా ఇంత బ్లాక్ మార్కెటింగ్ అన్న అన్ని మీడియా ఛానల్స్లో, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మీడియా ఛానల్స్ కానివ్వండి, మిగతా ఇతర మీడియా ఛానల్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా ఇవాళ బ్లాక్ మార్కెటింగ్ విషయం మీద వస్తున్నది. ఎవరన్నా బ్లాక్ మార్కెటింగ్ వాళ్ళని చేసే వాళ్ళ మీద కేసులు వేసి మీరు ఏమైనా చేసిర్రా అని అంటే వాళ్ళను మాత్రం మీరు కాపాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాబట్టి. కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెటింగ్ చేస్తుంటే ఇవాళ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దెబ్బతింటున్నదండి. వాళ్ళ మొహబ్బత్కి దుకాణంలో యూరియా దొరుకుతలేదు, మొహబ్బత్కి దుకాణం మూసేసిండ్రు. మొహబ్బత్కి దుకాణం అని చెప్పి నువ్వు రైతు డిక్లరేషన్ పెట్టిన ఒక దరిద్రపు కొట్టు పార్టీ కదా వీళ్ళు. డిక్లరేషన్ ఎంత పెద్ద పదం అండి. వచ్చి రైతుల డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ అని చెప్పారు. ఎక్కడున్నది రైతులకి ఇవాళ చోటు ఎక్కడున్నది చెప్పండి. రైతు బంధు 2 పంటలది ఎగ్గొట్టేసినవును, ఎప్పుడు ఇస్తావు ఆ బకాయిలు? 2 పంటలది మీరు వాళ్ళకు నుక్సాన్ చేసి తర్వాత రైతు బీమా విషయం మీద ప్రీమియం కట్టకుండా ఇవాళ దీని విషయం కనీసం యూరియాని కూడా సప్లై చేయలేని ప్రభుత్వం మీ డిక్లరేషన్ని చింపి పడేయండి. ఇంకోసారి ఏ రాష్ట్రంలోనైనా కూడా ఈ డిక్లరేషన్లు, గ్యారంటీలు, హామీలు అని ఇచ్చుడు బంద్ చేసి ఇవాళ రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన పెట్టిన మీటింగ్, ఆయన వచ్చి ఇక్కడ ప్రసంగించిన మీటింగ్, అలాంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రైతుల మీద చేయి చేసుకుంటున్నది, పోలీస్ జులుం చేస్తున్నది అంటే డెఫినెట్గా కూడా రానున్న ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోతున్నారో తెలియదు కానీ డెఫినెట్గా యూరియా, రైతు బంధు, రైతు బీమా ఇవి చర్చ పెట్టమని చెప్పండి, ఇవి మ్యాండేట్గా మీరు చర్చ పెట్టమని చెప్పండి, చూద్దాం. ఎస్, చాలా కీలకమైన అంశాలు ఇది మనం చూస్తున్నాం. మొహబ్బత్ కి దుకాన్, రాహుల్ గాంధీ చెప్పే మొహబ్బత్ కి దుకాన్లో యూరియా దొరకట్లేదనే అంశాన్ని కూడా కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. మరోవైపు బ్లాక్ మార్కెట్కు పెద్ద ఎత్తున యూరియా తరలిస్తున్నా కూడా ఎందుకోసం మరి దీనిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిజంగానే యూరియా కొరత కనుక సృష్టిస్తే, యూరియాను పంపకపోతే మరి అసెంబ్లీలో బీజేపీ పైన కేంద్ర ప్రభుత్వంపై కూడా ఎందుకు మీరు చర్చకు పెట్టట్లేదు అని చెప్పేసి కూడా నిలదీస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడ కృష్ణ గారు చెప్పినట్టు నిఖిల్ గారు వాస్తవానికి నిజంగానే కేంద్ర ప్రభుత్వం కనుక పంపించకపోయి ఉంటే, బీజేపీ వైఫల్యం చెందితే బీజేపీపై అసెంబ్లీలో చర్చ పెట్టడానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ఒత్తిడి పెంచేందుకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావట్లేదు అంటే ఏం చెప్పాలి? చోటే బాయ్, బడే బాయ్ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అని చాలా చాలా స్పష్టంగా తెలుస్తోంది. గతంలో అనేక సార్లు ఏ రకంగా అయితే రాష్ట్రంలో మిగతా సమస్యలు చర్చకు వచ్చినప్పుడు ఇంటెన్షనల్గానే రేవంత్ రెడ్డి గారు అటువైపు బీజేపీ వాళ్ళ మద్దతు తీసుకోవడము ఇదంతా మనం చూసినాము. దానికి సంబంధించి అనేక ప్రూఫ్స్ కూడా బయటకు వచ్చినాయి. స్వయంగా హెచ్సియుకు సంబంధించిన విషయంలో కానీ మిగతా అనేక చోట్ల రాష్ట్రంలో ఎన్ని సమస్యలు వస్తున్నా కూడా బీజేపీ వాళ్ళు ఎంతసేపు ముఖ్యమంత్రి గారిని ఎట్లా కాపాడాలని చూస్తూ ఉన్నారు. స్వయంగా వాళ్ళ విశ్వేశ్వర రెడ్డి గారు బీజేపీ ఎంపీ ఈ రోజు ఏ రకంగా ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇస్తా ఉన్నారు, ఒకవైపు రఘునందన్ గారు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనము. ఇన్ని జరుగుతూ ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్దగా మనం ఆశించే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు రైతులు కూడా పెద్దగా వీళ్ళు ఏదో పోయి అక్కడ భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తారు అనే ఆలోచనలు
అటువంటి నమ్మకాలు కూడా రైతులకు ఉండే పరిస్థితి లేదు ఈరోజు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అనేక విషయాల్లో రాష్ట్రంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షనల్గా క్రియేట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున కొట్లాడి వాటన్నిటిని సాధించిందో ఈరోజు అదే విధంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని అడుగుతూ ఉన్నారు. దానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా నిన్న అసెంబ్లీ మొదటి రోజు ఏ రకంగా అయితే యూరియా మీద చర్చ పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ఒకవైపు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ పోరాటం చేసిండ్రో మనం చూసినాము. స్వయంగా ఆ యూరియా బస్తాలను పట్టుకొని ఏ రకంగా చూపించిండ్రో కూడా మనం చూసినాము. ఎంత సిగ్గుపోయే విధంగా వీళ్ళ పరిపాలన ఉంది అని అంటే మొన్న వారం 10 రోజుల కింద ఏదో రైతుది పుట్టినరోజు జరిగితే కూడా యూరియా బస్తా గిఫ్ట్ ఇస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. నిన్న ఇక్కడ సోషల్ మీడియాలో చూస్తున్న నేను ఒక వీడియో కనిపించింది నాకు. అక్కడ ఏం జరుగుతుందంటే పెళ్లి చూపులకు పోతే ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు, నీకు గవర్నమెంట్ జాబ్ ఉందా, నీకు లేదంటే సాఫ్ట్వేర్ జాబ్ ఉందా, నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తావు, నేను ఇవన్నీ సంపాదిస్తా అని చెప్తున్నా కూడా నీ దగ్గర ఎన్ని యూరియా బస్తాలు ఉన్నాయి చెప్పు, నీ దగ్గర కనీసం ఇన్ని యూరియా బస్తాలు ఉంటేనే నీకు పిల్లనిస్తాము అని చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద సెటైర్లు వేస్తున్న పరిస్థితి ఉంది. ఇన్ని జరుగుతూ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు తనకు అసలు సంబంధమే లేదు అన్నట్టుగా మిగతా వాటి మీద తన రివ్యూ మీటింగ్లు పెట్టడము, లేదంటే వేరే వాళ్ళ బర్త్డే ఫంక్షన్లకు అటెండ్ అవ్వడము, ఇంకోటి చేయడము, ప్రైవేట్ ప్రోగ్రాంలు చేయడం, వీటి వైపుగా తన ఆలోచనలు పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటువైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అదే భారతీయ జనతా పార్టీ ఎంపీతో రఘునందన్ రావు గారితో మెదక్లో మొన్న ముఖ్యమంత్రి గారు కూర్చొని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో యూరియా కొరత లేదు, అసలు ఇదంతా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అని. ఇంతమంది రైతులు రోడ్డెక్కి రోజుల తరబడి లేదంటే అర్ధరాత్రులు కూడా అక్కడే పిఎస్సిఎస్ సెంటర్ల ముందు నిద్రపోతూ ఉంటే, లైన్లో చెప్పులు పెడతా ఉంటే, లైన్లో పాస్ పుస్తకాలు పెడతా ఉంటే, ఇన్ని రకాలుగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే కూడా మీలో చలనం ఎందుకు కలుగుతలేదు? ఇప్పటికీ కూడా దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనో లేదంటే ఇంటెన్షనల్గా క్రియేట్ చేస్తున్నారనో ఏ రకంగా బదనాం చేస్తూ ఉన్నారు? ఎంతసేపు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా కేటీఆర్ గారిని ఎట్లా బదనాం చేయాలి, కేసీఆర్ గారిని ఎట్లా బదనాం చేయాలనేది తప్పితే రాష్ట్రంలో మాకు ఒక మ్యాండేట్ ఇచ్చిండ్రు, దాన్ని నిలబెట్టుకుందాము, లేదంటే దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఈరోజు ఆలోచనలు చేద్దాము, మరీ ముఖ్యంగా రైతు సెగ్మెంట్ను ఇబ్బంది పెట్టకుండా చూద్దాము అనే పరిస్థితే లేదు. తిరిగి అదే ప్రశ్నిస్తున్నటువంటి రైతుల మీద పోలీస్ దాడులు చేయిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనము. నిన్న యూరియాకు సంబంధించి అయితే ఏంది, హెచ్సియుకు సంబంధించి అయితే ఏంది, లేదంటే రాష్ట్రంలో వివిధ చోట్ల జరుగుతున్నటువంటి భూసేకరణకు సంబంధించి మరీ ముఖ్యంగా లగచర్లో ఏ రకంగా ఇదే పోలీస్ దాడులు చేయించిండ్రో మనం చూసినాము. అడ్మినిస్ట్రేషన్ మొత్తం కేవలం ఎవరైతే ప్రశ్నిస్తుండ్రో వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి మాత్రమే వాడుతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పటికి కూడా మరొకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో దాదాపుగా ఉత్తర తెలంగాణ మొత్తం వరదలు వచ్చి ఏ రకంగా అతలాకుతలం అవుతున్న పరిస్థితులు ఉన్నాయో మనం చూసినాము. అక్కడో ఇక్కడో దొరికిన యూరియా బస్తాలను రైతులు ఆ పొలంలో చల్లగానే ఏ రకంగా మళ్ళీ వర్షం పడి అది మొత్తం కొట్టుకుపోయిందో మనం చూసినాము. అంటే రెగ్యులర్గా ఎంతైతే యూరియా అవసరం ఉంటుందో దానికి దాదాపుగా అట్లీస్ట్ ఇంకొక 30-40% ఎక్కువ యూరియా అవసరం ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ చల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ వరదల వల్ల, వర్షాల వల్ల. ఉన్న యూరియానే సప్లై చేసే పరిస్థితులు లేదు మీ దగ్గర. ఆ మిగతా యూరియా కూడా తీసుకురాకపోవడం వల్ల ఈరోజు రైతులు ఆ పంటలు మొత్తం పాడవుతూ ఉన్నాయి. దానికి డెడికేటెడ్ టైం లైన్లోనే చల్లే అవసరం ఉంటుంది కాబట్టి ఆ టైం లైన్ కూడా ఆల్రెడీ దాటిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. స్వయంగా రైతులంతా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు, ప్రభుత్వం మీద తిరగబడతా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ఆలోచనలని మానుకొని ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఏదైతే యూరియా అవసరం ఉందో దానికి సప్లిమెంటరీగా కూడా బఫర్ యూరియా కూడా తెప్పించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు రైతులందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఆదుకోవడం మాట దేవుడెరుగు, పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయేలా రైతు వెన్ను విరుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అనే ఆవేదన, ఆందోళన అన్నదాతల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యక్తమవుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరొక కీలకమైన అంశాన్ని మనం చూస్తున్నాం కృష్ణ గారు. ఇక్కడ ఓవైపు రైతాంగానికి సంబంధించిన ఇష్యూ, మరోవైపు ఇటీవల భారీ వర్షాలకు సంబంధించిన ఇష్యూ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశంలో కూడా నిన్న ప్రభుత్వం దానిపై కూడా నిన్న కేబినెట్ సమావేశమైన సందర్భం. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రైతు డిక్లరేషన్పై ఇప్పటివరకు మనం చర్చించాం. కామారెడ్డి డిక్లరేషన్ కూడా ఇప్పుడు కీలకంగా చర్చకు వస్తున్న సందర్భం. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం జీవో ద్వారా ఇవ్వాలనే ఆలోచన కావచ్చు, రకరకాల కొత్త వాదనలు ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? ఇవన్నీ హైకోర్టులో నిలబడతాయా? మేమైతే సపోర్ట్ చేస్తున్నాం. మీలాగా గతంలో కేసీఆర్ ప్రభుత్వము 34% తీసుకొని వస్తే కాంగ్రెస్ లీడర్ ఒకరు స్వప్నారెడ్డి గారు పోయి కేసేసి ఆపేసారు చూడండి. అట్లాంటిది అయితే ఇప్పుడు జరగదు. కానీ మరి నిలబడుతుందా? కోర్టు సపోర్ట్ చేస్తుందా? మీరే అన్నారు కేంద్రంతోనే ఇది సాధ్యమని చెప్పిండ్రు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇది వస్తుంది అని మీరు చెప్తారు. పోయి ఢిల్లీకి అందరినీ తీసుకొని పోయి అక్కడ ధర్నా చేశారు. రాహుల్ గాంధీ గారు దానికి కనీసం రాలేదు కూడా. పార్లమెంట్ సమావేశాలు మొత్తం నడిచినాయి.
కనీసం పార్లమెంట్లో నిలబడి మాట్లాడిన దాఖలా లేదు ప్రియాంక గాంధీ గారైనా రాహుల్ గాంధీ గారైనా. ఓకే, మరి ఇప్పుడు మీరు చేస్తున్న ప్రక్రియలో చిత్తశుద్ధి ఉందని ఎక్కడ కనబడుతుంది? ఎస్, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉన్నది. మహారాష్ట్ర ఎన్నికల్లో గతంలో ఇట్లనే వీళ్ళ అలయన్స్ ప్రభుత్వం ఆ మహా వికాస్ అగాడి ఉన్నప్పుడు ఇట్లనే స్టంట్ చేశారు. కోర్టు ఏం చెప్పింది, మొత్తమే రిజర్వేషన్స్ తీసేసి ఎలక్షన్స్కి వెళ్ళండి అని చెప్పింది. ఇవాళ అదే పరిస్థితి అయిందనుకోండి, ఒకవేళ నిజంగానే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను, గోషామేల్ లాంటి కాన్స్టిట్యుయెన్సీ ఉందండి. వాళ్ళ కాంగ్రెస్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో అక్కడ కాంగ్రెస్కి ఏమీ లేదు, వాళ్ళ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గారు ఉన్నారు, సునీత ముదిరాజ్ గారు అనుకుంటా. వారికి సీట్ ఇవ్వాలి అనేసి, ఎందుకంటే మహిళా కాంగ్రెస్కి ఒక సీట్ ఇవ్వాలి, మళ్ళీ బీసీకి ఇవ్వాలి. తీసుకుపోయి ఏం చేశారు, గోషామేల్ ఇచ్చారు, ఓడిపోయి సీట్ ఇచ్చారు. ఆమె దాని తర్వాత మస్తు గాయ పెట్టింది, తెలిసి కూడా. రేపు అదే చేస్తారు, ఇక్కడ రిజర్వేషన్స్ తీసేసి మొత్తానికి ఎత్తేసి నష్టమే జరిగిపోతుంది కదా. కనీసం ఆ రిజర్వేషన్స్ ఉంటేనన్నా ఒక బీసీ నాయకులకు ఇంతమందికి అవకాశం దొరుకుతుంది అని అంటే, వీళ్ళు చేసే తప్పిదంతో మొత్తం కూడా పోయే సమస్య ఉన్నది. ఓకే, సో ఇవాళ ఒకటి ఏంటిదంటే, కాంగ్రెస్ కనీసం అవగాహన లేకుండా ఇచ్చిన హామీలా, లేకపోతే తెలిసి కూడా మోసం చేయడానికే ఇవన్నీ డిక్లరేషన్స్ చేసిర్రా? మీకు అప్పటికే 50% క్యాప్ సుప్రీంకోర్టు. ఇంకొకటి ఏంటంటే దారుణంగా వీళ్ళ కొత్త నెరేటివ్ తీసుకొని వచ్చారు. కేసీఆర్ గారు చేయబట్టే 50% క్యాప్. బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. 50% క్యాప్ అనేది దేశవ్యాప్తంగా అదర్ దాన్ తమిళనాడు దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు పెట్టిన క్యాప్. ఇందిరాసాని కేసు కనీసం తెలుసుకోండి. ఆ అవగాహన కూడా లేకుండా పొద్దున్న లేస్తే ఇప్పుడు అన్నట్టు యూరియా అనగానే కేటీఆర్ గారు హరీష్ రావు గారు పొద్దున నాస్తాకు దాన్నే బుక్కుతున్నట్టు, యూరియా అనగానే వాళ్ళే, వరదలు వీలు చేయబట్టే వచ్చినాయి, వర్షం వీలు చేయబట్టే వచ్చింది, దాన్ని ఆపగలిగేది రేవంత్ రెడ్డి గారు అంట. రేవంత్ రెడ్డి గారు ఎవరో పెద్ద మనిషి ఎవరో అన్నారు ఈ మధ్య. రేవంత్ రెడ్డి గారు చెప్పగానే ఆయన అంటే ఇల్లు కట్టుకుంటుండేనంట, స్లాబ్ వేసుకుంటుండేనంట, అయితే ఆ స్లాబ్ పడాలి అని అంటే ఇలా వర్షం పడవద్దు అని మేస్త్రి ఆయనకి చెప్పిండట. సో ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారిని అయ్యా సరే వర్షం ఆపవా అనగానే వర్షం ఆగిపోయిందంట. పేరెందుకు లేడు కానీ అట్లాంటి మేధావులు ఉన్నారు మన దగ్గర, వర్షం ఆపేటోళ్ళు. సో ఇవాళ ఏంటిది అని అంటే, ఒకటి చాలా క్లియర్గా ఈ ప్రభుత్వానికి కక్షపూరిత రాజకీయాలు చేయాలని ఉంది. నిజంగానే ప్రయారిటీ అనేది ఉంటే వీటిని మొన్న పార్లమెంట్ సెషన్స్లో మాట్లాడేది ఉండే కదా, ఎందుకు ప్రెసిడెంట్ గారిని కలుద్దాము అనేసి ఇంత పోయినరు కదా. మరి రాహుల్ గాంధీ గారు బృందంగా పోలేకపోయినరా? లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కదా, వారికి టైం ఇస్తారు కదా. అంటే కేవలం మోసం చేయాలి, పోయి దీన్ని మళ్ళీ తీసుకొని ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేసుకోవాలి, మన డబ్బులతో అక్కడ ఖర్చు పెట్టాలి. కానీ నిజంగా కూడా ఏఐసిసి సమిష్టిగా దాని మీద కన్స్ట్రక్టివ్గా ఏమైనా ప్రయత్నం చేసిందా అంటే దే డిడ్ నాట్ డూ. మొత్తం బృందంగా వాళ్ళ బ్లాక్, వాళ్ళు ఉన్న కూటమి ఇండియా అలయన్స్ అనేది రాష్ట్రపతి గారిని పోయి బీసీ రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో చేయండి అని అంటే అవుతుండే కదా పాసిబుల్. కనీసం ఆ ఎఫర్ట్ కూడా వాళ్ళు పెట్టలేదు. ఆ ఎఫర్ట్ పెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీసీలను మోసం చేసే విధంగా, ఎందుకంటే ఉదాహరణ మీకు ఒకటి చెప్తాను, నోటిఫికేషన్స్ వచ్చినాయి ఆల్రెడీ. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్స్ మొన్న ఒక వారం రోజుల ముందు వచ్చినాయి. నిజంగానే మరి ఆ 42% అయితే మరి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరగాలి కదా. జాబ్ నోటిఫికేషన్ అట్లాంటిది ఒకటి వచ్చేస్తే అన్యాయం జరగదా, పోస్టులు పోవా? సో ఎక్కడ సైలెంట్గా ఇవన్నీ గుట్టు చప్పుడు కాకుండా ఇవి చేస్తూనే ఇంకోవైపు బయటికి మాత్రం మేము ఏదో చేస్తున్నాము అనేది క్యాబినెట్లో ఇట్లాంటివి చేస్తున్నారు. డెఫినెట్గా కూడా వాళ్ళ చిత్తశుద్ధి అనేది కేంద్రం మీద పోరాటం చేయమనండి. యూరియా మీద నువ్వు పోరాటం చేయవు, కేంద్రం మీద 42% మీద కేంద్రంతో పోరాటం చేయవు. సెమీ కండక్టర్ రావాల్సింది ఆంధ్రప్రదేశ్కి తరలించుకొని వెళ్ళిపోతే దాని మీద పోరాటం చేయవు. కేన్స్ అనే సంస్థ అది గుజరాత్కి వెళ్ళిపోతే దాని మీద పోరాటం చేయవు. మెట్రో ఫండ్స్ తెలంగాణ రాష్ట్రానికి రావు, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 మనకు రావు, కేరళకు పోతాయి, దాని మీద నువ్వు మాట్లాడవు. బనకచెర్ల విషయం మీద కూడా నిన్న స్టేట్మెంట్ వచ్చింది, మళ్ళా ఆంధ్రప్రదేశ్ మంత్రి కట్టి తీరుతాము అని చెప్తున్నారు. దాని మీద నువ్వు కేంద్రంతో పోరాటం చేయవు, కేంద్రంలో ఉన్న కూటమితో పోరాటం చేయవు. దేని మీద కొట్లాడగలుగుతావు నువ్వు? అన్నిటికీ కారణం కేసీఆర్ గారు. ఇది ఒకటే తీసుకున్నావు. సో ఇక్కడ ఒకటి ఏంటిది అంటే ఒక ఫైటింగ్ స్పిరిట్ లేదు. ఫైటింగ్ స్పిరిట్ అంటే కూడా మేము అనేది ఏంటంటే మన తెలంగాణకు న్యాయబద్ధంగా ఏవైతే రావాలనో, నువ్వు ప్రభుత్వంలో రావడానికి ఏమేమి హామీలు ఇచ్చినావో అవి నెరవేర్చడానికన్నా ఫైట్ చేయని చెప్తున్నాం ఇవాళ ప్రభుత్వాన్ని.
ఎస్, చాలా ముఖ్యమైన అంశాలు చెప్పారు క్రిషాంక్ గారు. కామారెడ్డి డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ డిక్లరేషన్ అమలు చేయడంలో మాత్రం డెడికేషన్ కనిపించట్లేదు కాబట్టి పూర్తిగా రకరకాల కుంటి సాకులతో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తుందని క్రిషాంక్ గారు ధ్వజమెత్తుతున్న సందర్భం మనకు కనిపిస్తోంది. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఎందుకు మీరు ఢిల్లీపై పోరాటం చేయట్లేదు, అఖిల పక్షాన్ని తీసుకెళ్లట్లేదు, ఎందుకోసం కేంద్ర ప్రభుత్వంపై కనీసం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పార్లమెంట్లో ఈ అంశంపై తెలంగాణలో బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ల విషయంలో రాహుల్ గాంధీ మాట్లాడటం లేదని కూడా క్రిషాంక్ గారు సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. నిఖిల్ గారు, ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు అలాగే కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న వైఖరి ఆది నుంచి కూడా అనేక రకాల వివాదాలకు బీసీ నేతలు కూడా అభ్యంతరం పెట్టే స్థాయిలో అనేక రకాల అంశాలను తెరపైకి తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం. కుల గణన చేసిన సందర్భంలో బీసీల జనాభాను తగ్గించే విషయం కావచ్చు, ఆ తర్వాత తెలంగాణలో బిల్ అన్నారు, బిల్లు ద్వారా ఇస్తామని చెప్పారు, దాని తర్వాత ఆర్డినెన్స్ అన్నారు, ఇప్పుడు జీవో అంటున్నారు. దీనిపై బీసీ వర్గాల్లో కూడా అనేక రకాల ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం, అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భం. ఎట్లా చూడాలి బీసీ రిజర్వేషన్ల విషయంలో అలాగే కాంగ్రెస్ సర్కారు కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని? అయితే పొద్దుతిరుగుడు పువ్వు ఉంటుంది కదా, పొద్దు ఎట్లా తిరుగుతూ ఉంటే వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. రోజు రాత్రి ఒక మాట, పొద్దున ఒక మాట, తెల్లారులేస్తే మళ్ళీ ఇంకొక మాట, ఇదే చెప్తూ ఎంతసేపు కాలం ఎల్లదీస్తున్న పరిస్థితి తప్పితే ఇంకోటి లేదు. మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ కాపీ ఇది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి అనేక మంది నాయకులను, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను, జాతీయ స్థాయి లీడర్లను అందరినీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ నమ్మించి వాళ్ళ గొంతు కోయడానికి ఒక పెద్ద సభ పెట్టి ఈ హామీలు ఇచ్చిండ్రు బీసీ డిక్లరేషన్ అని పెట్టి. చాలా స్పష్టంగా ఇదే మేనిఫెస్టో కాపీలో ఏం చెప్పిండ్రు వీళ్ళు, 23% ఉన్న రిజర్వేషన్లను 42% పెంచుతాము అన్నారు. ఈ రోజు వరకు అతిగతి లేదు, దాని మీద ప్రాపర్గా ఒక కాన్స్టిట్యూషనల్గా స్టెప్ తీసుకున్న పరిస్థితి లేదు. అనేక విషయాలు ఒకసారి 42% అంటారు, ఒకసారి ఇంకేదో చేస్తామంటారు, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతామంటారు, గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ చేస్తామంటారు, పార్టీ పరంగా ఇస్తామంటారు. ఎక్కడ కూడా స్పష్టత లేకుండా రోజుకో మాట చెప్తూ కాలం గడుపుతున్న పరిస్థితులు. అదే బీసీలకు ఈ 42% హామీతో పాటు ఇంకా అనేక విషయాలు చెప్పిండ్రు. బీసీలకు సంబంధించి 20,000 కోట్లతో సప్లైని తెస్తామన్నారు. ఈ రోజు వరకు 2 బడ్జెట్లు అయిపోయినాయి, దాన్ని పెట్టిన పరిస్థితి లేదు. బీసీలకు సంబంధించి వాళ్ళ కుల వృత్తులన్నిట్లను ఎలివేట్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఏ రకంగా ఎలివేట్ చేసే ప్రయత్నాలు చేసిందో దాన్ని కనీసం కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కూడా లేదు. మరీ ముఖ్యంగా ఇదే కాపీలో వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా 23,900 మందికి ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉంటుంది, లోకల్ బాడీస్లో వాళ్ళకి అవకాశం వస్తుంది, వాళ్ళ వర్గాలన్నీ కూడా అప్లిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పిండ్రు. ఈ రోజు ఇదంతా పక్కకు పోతా ఉంది. ఓ రకంగా రిజర్వేషన్లే తీస్తామంటారు, ఇంకేదో చెప్తూ అదంతా సైడ్ లైన్ చేస్తూ ఉంటారు. చేసే విధంగా వీళ్ళ ఆలోచనలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఇదే 24,000 మందిని మీరు నమ్మించి గొంతు కోయడానికి మాత్రమే ఈరోజు ఆ మీటింగ్ పెట్టినట్టుగా కనబడతా ఉంది కదా. బీసీ వర్గాలన్నీ కూడా ఈ మొత్తం ప్రక్రియను గమనిస్తూ ఉన్నాయి. మరొక విషయం వీళ్ళు చెప్తుంది ఏంటంటే, సుప్రీంకోర్టు అని ఇంకోటని లేదంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ అని చెప్తా ఉన్నారు. గతంలో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. మహారాష్ట్రకు సంబంధించిన ప్రభుత్వం, ఇందాక క్రిషాంక్ గారు చెప్పినట్టుగా మహా వికాస్ ఆఘాడికి సంబంధించిన ప్రభుత్వం కోర్టు ఇదే రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ జరిగినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, 50% క్యాప్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ చేసే వీలు లేదు. ఓన్లీ తమిళనాడుకు మాత్రమే ఆ ఎగ్జంప్షన్ ఇచ్చినాము, మిగతా ఎక్కడ దాన్ని 50% మించే అవకాశం ఉండదు అని చెప్పిండ్రు. మహారాష్ట్రలో కూడా కేసీఆర్ గారే చేసిండ్రు. కేసీఆర్ గారే యూరియా డైవర్ట్ చేస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు, అన్ని కేసీఆర్ గారే చెప్తున్నారు. 50% క్యాప్ కేసీఆర్ గారు చేపట్టని ఇక్కడ పుకారు చెప్తున్నారండి. మరి ఇప్పుడు మీరు చూపెట్టిన పత్రంలోనే అది మహారాష్ట్ర కదా, అక్కడ కూడా అఫీషియల్ డాక్యుమెంట్ అన్ని పత్రికల్లో వచ్చింది. మరీ ముఖ్యంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్కు సంబంధించి 2024 జూన్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా కోర్టు డైరెక్ట్ గా కొట్టేసిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. 50% అనే క్యాప్ ఎట్టి పరిస్థితుల్లో దాటే వీల్లేదు అని. ఇన్ని జరుగుతూ ఉంటే మీరు ఏ రకంగా 42% హామీలు ఇచ్చిండ్రు, ఏ రకంగా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు వేయించుకున్నారు, ఈ రోజు గొంతు కోసే విధంగా ఏ రకంగా ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఇన్ని విషయాలు బీసీ వర్గాలు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తా ఉన్నారు కదా. ఇన్ని చెప్తున్న మీరు మీ క్యాబినెట్ లో 18 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంటే దాన్ని కేవలం 15 మందితోనే ఈ రోజు వరకు నడుపుతా ఉన్నారు. మొదటి 15 నెలలు కేవలం 12 మందితోనే నడిపిండ్రు. పోనీ ఆ 15 మందిలోనో లేదంటే ఆ 12 మందిలోనో మీరు కనీసం 42% మందికి సీట్లు ఇచ్చిండ్రా, మంత్రివర్గంలోకి తీసుకున్నారా అంటే మొత్తం మంత్రివర్గంలో బీసీలు ఉన్నది కేవలం 3.
దాంట్లో మొదటి 15 నెలలు ఉన్నది కేవలం ఒక్కరే పొన్నం ప్రభాకర్ గారు. అంటే ఈ రకంగా పొన్నం ప్రభాకర్ గారితో పాటు కొండ సురేఖ గారు ఉన్నట్టున్నారు. మొన్న మక్తల్ ఎమ్మెల్యే మన వాకిటి శ్రీహరి గారిని యాడ్ చేసినట్టున్నారు. ఈ రకంగా మీరు ఎంతసేపు వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాత్రమే, ఆ వర్గాలను నమ్మించి ఓట్లేసుకునే విధంగా మాత్రమే మీరు ఆలోచనలు చేస్తా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా ఆ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టో లేదంటే వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి పనిచేస్తున్న పరిస్థితులు లేవు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తే అనేక రకాలుగా వాళ్ళని అప్లిఫ్ట్ చేసే విధంగా అనేక ప్రోగ్రామ్స్ తీసుకున్నారు కదా, అన్ని వర్గాలను అప్లిఫ్ట్ చేసే విధంగా పనులు చేసిండ్రు కదా. ఏ కులానికి ఆ కులం, అన్ని కులాలు కూడా వాళ్ళ కుల వృత్తులతో పాటు ఎదిగే విధంగా ఎవరైతే ఆల్రెడీ గ్రామ స్థాయిలో పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేసే విధంగా పనిచేసిండ్రు కదా. దానికి సంబంధించిన మార్కెటింగ్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసిండ్రు కదా. ఇన్ని చేసే విధంగా వాళ్ళని అప్లిఫ్ట్ చేసే విధంగా గత ప్రభుత్వం పనిచేస్తే మీరు ఎంతసేపు ఇబ్బంది పెట్టడము లేదంటే తూతూ మంత్రంగా ఏదో ఒక మాట చెప్తూ కాలం ఎలా తీసే ఆలోచనలు మాత్రమే చేస్తా ఉన్నావు. నిన్న అర్ధరాత్రి వీళ్ళు ఇచ్చిన మరొక జీవో ఏంటంటే రాత్రి 11-12 గంటల సమయంలో వాళ్ళు అఫీషియల్గా పోస్ట్ చేసినట్టుగా చూసిన నేను. మొన్నటి వరకేమో ఈ గ్రామ స్థాయిలో మన సర్పంచ్ ఎలక్షన్లు పెడతామన్నట్టుగా చెప్తా ఉన్నాడు. నిన్న అర్ధరాత్రి ఇచ్చిన విషయం ఏంటంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా పెడతామని రాత్రి 11-12 గంటలకు జీవోలు ఇస్తున్నారు. ఇంత అర్ధరాత్రి సమయాల్లో మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కేవలం 5-6 రోజులకి మాత్రమే దానికి సంబంధించిన ప్రొసీజర్ను మొత్తం కుదించే పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇంటెన్షనల్గా బీసీల గొంతు కోయడము లేదంటే ఎస్సీ ఎస్టీ వర్గాలను ఇబ్బంది పెట్టడము, ఇది మాత్రమే వీళ్ళ ఏజెండా. అటువైపు రైతులను పట్టించుకోరు, ఇటువైపు బీసీ వర్గాలను పట్టించుకోరు, మరోవైపు దళితులను లేదంటే గిరిజనులను ఊచకోతకు వస్తూ ఉన్నారు, వాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు. ఏ రకంగా చూసినా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రజలను ఎక్కడ కూడా వాళ్ళను అప్లిఫ్ట్ చేసే విధంగా చేసేటువంటి ఆలోచనలన్నీ మానుకొని కేవలం వాళ్ళని రాసి రంపాన పెట్టే విధంగా మాత్రమే వీళ్ళు పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఆలోచనలోని మానుకొని రాష్ట్రంలో మీరు ఏదైతే 420 హామీలు ఇచ్చిండ్రో, 6 గ్యారంటీలు, మిగతా 13 వివిధ హామీలు, వాటన్నిటిని అమలు చేసే దిశగా మీ ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ గారిని వీళ్ళందరినీ బదనాం చేయడం బంద్ చేసి ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీల మీద ఫోకస్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ నమ్ముకుంటుంది తప్ప ఎన్నికల్లో ఇచ్చిన డిక్లరేషన్లు కావచ్చు, హామీలు కావచ్చు, వాగ్దానాలను అమలు చేయకుండా కేవలం మభ్యపెట్టి కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తుందని నిఖిల్ గారు అలాగే కిషన్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ డిక్లరేషన్లు కావచ్చు, బీసీలకు ఇచ్చిన హామీలు కావచ్చు, రిజర్వేషన్ల అంశం అంతా కూడా అందులో భాగమే. అందుకోసమే కేవలం మభ్యపెట్టి మరోసారి అసెంబ్లీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కిషన్ గారు, మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ వరప్రదాయం లాంటి ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా బురద జల్లే ప్రయత్నం చేసిన సందర్భం. ఈ 20 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రకరకాల కమిషన్ల రూపంలో కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. అసెంబ్లీ వేదికగా కూడా దానిపై నివేదిక రూపంలో ఏదో షార్ట్ డిస్కషన్ కూడా ఎజెండాను తెరపైకి తీసుకొస్తున్న సందర్భం కనిపించింది. వాస్తవానికి బీఆర్ఎస్ పక్షాన్ని ఇప్పటికే ఒక డిమాండ్ పెట్టారు, పూర్తి స్థాయిలో చర్చిద్దాం, పీపీటీకి కూడా మాకు పర్మిషన్ ఇవ్వమని. ఎట్లా చూడాలి కాళేశ్వరం సంబంధించిన అంశాన్ని? మనం రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి కాళేశ్వరాన్ని మొత్తం ఇక ఖతమైపోయింది అనేటట్టు ఎన్నికల్లో ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ కోసం ఒక ప్రాజెక్టు కడితే ఇవాళ కూడా నీళ్లు అక్కడి నుంచే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇటు యాదాద్రి కానివ్వండి, తుంగతుర్తి వరకు కానివ్వండి నీళ్లు, ఊర్లలో కూడా గ్రామాల్లో రైతులు మాకు నీళ్లు విడుదల చేయండి అని మొన్న ఎండాకాలము ఇప్పుడు ఇంత వరదలు వచ్చినా కూడా గట్టిగా నిలబడి ఉన్నదంటే అది కాళేశ్వరం. కానీ దాన్ని ఓరవకుండా నువ్వు మేడిగడ్డలో ఒక్క పిల్లర్ది అయిన ఇష్యూని పట్టుకొని నువ్వు దానికి ఇచ్చిన పేరేంటిది కూలేశ్వరం. అండ్ మొన్న ఇక్కడ నువ్వు మాట్లాడుతూ ఆ రిపోర్ట్ ఇప్పించినాము అనే విధంగా కూడా మాట్లాడినావు. నువ్వు ఒక కమిషన్ని కూడా తీసుకొని వచ్చినావు, ఎంక్వైరీ ఇదంతా కూడా దానికి ఎక్స్టెన్షన్లు ఇచ్చి సుమారు 6-7 ఎక్స్టెన్షన్ల తర్వాత ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ ఇచ్చిన తర్వాత నువ్వు దాంట్లో అసెంబ్లీలో ఇవాళ మేము ఆ కాపీ చూస్తున్నాము, షార్ట్ డిస్కషన్ అంట. ఇంత పెద్ద తమాషా చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు కమిషను అని పొడవుగా మొత్తం ఇంత చర్చ చేసి హంగామా చేసి మాజీ ముఖ్యమంత్రి గారిని నువ్వు విచారణకు పిలుచుకొని మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని పిలుచుకొని నువ్వు అందులోకెళ్ళి నీకు సంబంధించిన మంత్రులు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు అందులో వాస్తవానికి మినిస్టర్గా కమిటీలో ఉండే, కానీ ఆయన నువ్వు అందులోకెళ్ళి ఎగ్జామ్ట్ చేసేసి ఇంత హడావిడి చేసి ఇవాళ నువ్వు అసెంబ్లీలో పెట్టింది కేవలం షార్ట్ డిస్కషన్, కొన్ని నిమిషాల కోసం మాత్రమే. ఎందుకు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడితే మొత్తం బట్టబయలు అవుతుందనా? మీకు నాలెడ్జ్ లేదని తెలిసిపోతుందనా? బనకచెర్ల ఎక్కడ కడుతున్నారు, దేవాదుల ఏ బేసిన్లో ఉన్నది అదే నీకు తెలియను అని, నీ కాళేశ్వరం గురించి ఏబిసిడి కూడా తెలియదు. అది ఇవాళ నీకు వివరణ చేస్తారు. పోయి ఘోష్ గారికి చెప్పిండ్రు, నీకు కూడా చెప్తారు. రాష్ట్రానికే పీపీటీలు పెట్టి చూపెట్టిన దాఖలా ఉన్నది.
అది ఒప్పించగలిగినాం కదా, కేంద్రం నుంచి ఒప్పించుకొని అనుమతులు తీసుకొని వచ్చి కట్టించినాం. ఓకే. ఆ తర్వాత మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, దేశంలోనే యూపీఏ ప్రభుత్వం ఉండే, నీతో చేత కాలేదు. కానీ కేసీఆర్ గారితో అయింది, కట్టి చూపించారు. ఇవాళ నీ కమిషన్లో ఎక్కడన్నా అవినీతి అని ఉన్నదా? ఎక్కడ కూడా ఆ పాయింట్ లేదు అసలు. ఇవాళ ఎస్ స్పీడ్తోని కాలంతోని పోటీ పడి మరి మనం, ఎందుకంటే అప్పటి వరకు మనకు ప్రాజెక్ట్ లేదు కాబట్టి, నీళ్ళ ఇబ్బందులు అయినాయి కాబట్టి, కరువు చూసినాం కాబట్టి మనము ఒకటి నిర్మాణం చేసుకున్నావు. నువ్వు రాజకీయంగా కక్షతోని కమిషన్లు వేసినావు. నేను కొన్ని కమిషన్లు చెప్తానండి. రాజీవ్ గాంధీ గారి టైంలో సిక్కులో ఊచకోత అయింది, దాని మీద కమిషన్ వేసారు. రాజీవ్ గాంధీ గారు ఇమీడియట్గా కమిషన్ వేస్తే ఫస్ట్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసారు. వేస్తే ఏమని చేసింది, దాన్ని తీసుకుపోయి మొత్తం బద్నాం అంతా పోలీసు వాళ్ళ మీద వేసారు. ఆ తర్వాత దాదాపు దశాబ్దం తర్వాత బీజేపీ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చింది. దాని మీద 2000లో నానావటి కమిషన్ వేసారు. ఎవరు పేరు తీసుకున్నారు? వాళ్ళు ఇక ప్రభుత్వంలో బీజేపీ వచ్చింది కాబట్టి జగదీష్ టైట్లర్ పేరు తీసుకున్నారు. అంతా ఈయననే కారణం అని. ఇవాళ 2025లో ఉన్నాం. ఇవాళ వరకైనా కాంగ్రెస్ నాయకుడైన జగదీష్ టైట్లర్ మీద ఏమైనా శిక్ష పడ్డదా? ఏమీ కాలేదు. ఆ తర్వాత మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేజీ షా కమిషన్ వేసారు. షా కమిషన్ గుజరాత్ ట్రైను, దాని తర్వాత జరిగిన మొత్తము ఘర్షణలు కానివ్వండి వాటి మీద. అయితే షా కమిషను అది రిపోర్ట్ ఇవ్వక ముందే పాపం షా గారు చనిపోయారు. 6 years అయింది, అప్పుడే చనిపోయారు. ఆ తర్వాత మళ్ళీ నానావటి గారిని కూడా అందులో వేసుకున్నారు. వేసుకున్న తర్వాత దీంట్లో మొత్తం ముస్లింలే కారణం, ముస్లిం మాస్టర్ మైండ్ అని చెప్పారు. అయితే ప్యారలల్గా అదే టైంలో కేంద్రంలో రైల్వే మినిస్టర్గా లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ గారు యూసీ బెనర్జీ గారిని, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని పెట్టి ఆయన ఒక కమిషన్ వేసిండు ప్యారలల్గా. వారి కమిషన్ ఏమో లేదు దీని వెనుక ముస్లింలు ఏమీ లేదు అని ఎడతాది. ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిషన్ వేసింది, కేంద్ర ప్రభుత్వం ఇంకొక కమిషన్ వేసింది. అంటే ప్యారలల్గా ఎట్లా జరుగుతాయో మీరు చూడండి. ఇంకా భజన్ లాల్ గారు అని హర్యానా ముఖ్యమంత్రి గారు ఉండే, రాజీవ్ గాంధీ గారు వారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వారి మీద వేసేసారు, కమిషన్ వేసారు. క్లీన్ చిట్, ఏమి అవినీతి లేదు, ఏం లేదు అని చాలా క్లీన్ చిట్ ఇచ్చుకున్నారు. నిన్న మొన్న కర్ణాటకలో కూడా ఒక కమిషన్. గత బీజేపీ ప్రభుత్వము మొత్తం రోడ్స్ అన్ని కూడా 761 వాళ్ళ బెంగళూరు మున్సిపాలిటీ యొక్క రోడ్స్ వర్క్స్ తీసుకునే అన్ని కూడా మొత్తం కరప్షనే ఉన్నది అనేది ఒకటి. సో ఇవి కాస్త మొత్తం పొలిటికల్ కమిషన్స్ గా మారినాయి. ఇక్కడ ఏమి అట్లాంటిది కూడా లేకపోయినా ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, కేటీఆర్ గారి మీద ఎట్లా బుక్ చేయాలి అని ఒక ఫార్ములా వేసి, నువ్వేమో ఇవాళ ఒలింపిక్స్ పెడతావు అంట. వారేమో ఇంటర్నేషనల్ స్పోర్ట్ తీసుకొని వచ్చి అది సక్సెస్ అయ్యి నగరానికి రెవెన్యూ తీసుకొని వస్తే దాన్ని కాస్త నువ్వు అట్లా 40 కోట్లు ఖర్చు పెడతావు అనేసి వారి మీద ఒక విచారణ. హరీష్ రావు గారిని ఇట్లా చేయాలి, ఇరికించాలి అని వేరే పార్టీ నాయకుని తీసుకొని వచ్చి ఫోన్ ట్యాపింగ్ అని పెట్టారు, అది హైకోర్టు కొట్టేసింది. కేసీఆర్ గారిని ఇట్లా చేయాలి అని ఫస్ట్ పవర్ కమిషన్ వేసారు, ఛత్తీస్గఢ్ పవర్ అగ్రిమెంట్ విషయం మీద. ఏమైంది, నువ్వు పెట్టిన ఎంక్వైరీ చేయాల్సిన వ్యక్తి కనీసం వినకుండా కూడా ముందే మీడియా ముందు మాట్లాడేస్తే సుప్రీంకోర్టు తీసి పడేసింది ఆయన. సుప్రీంకోర్టే తీసేసిన పరిస్థితి. అది ఫెయిల్ అయిన తర్వాత కాళేశ్వరం మీద కాళేశ్వరము అని చెప్పి ఇవాళ ఇది చేస్తున్నావు. దీన్ని డెఫినెట్గా కూడా, అండ్ అందులో కూడా చూడండి మొన్న కోర్టు ఏమని చెప్పింది, నువ్వు అట్లెట్లా ఎడిటింగ్ ఎట్లా చేస్తావు, కేవలం 60 పేజీలదే నువ్వు మీడియా ముందు ఎట్లా పెడతావు అని చెప్పిన తర్వాత బుద్ధి తెచ్చుకొని ఇవాళ అసెంబ్లీలో పెడుతున్నావు. అసెంబ్లీలో కూడా తూతూ మంత్రంగా పెడుతున్నాడు. షార్ట్ డిస్కషన్ అని ఇవాళ రిలీజ్ చేసారు. దమ్ము ఉంటే దీని మీద పూర్తిగా కూడా మేము న్యాయ విచారణకు రెడీగా ఉన్నాం. మేము 100%. ఎందుకంటే ఈ రాష్ట్రానికి కావాల్సిందే నీళ్లు, ఈ రాష్ట్రానికి కావాల్సింది విద్యుత్తు, ఈ రాష్ట్రానికి కావాల్సింది వ్యవసాయం. ఇవాళ ఆ ప్రాజెక్టు నిర్మాణం చేసిండు కాళేశ్వరం కేసీఆర్ గారు. ఆ తర్వాత ఇవాళ యాదాద్రి థర్మల్ ప్లాంట్, మొన్న ఏమని చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు, దేవాలయం లాంటిది యాదాద్రి థర్మల్ ప్లాంట్ అని. దాన్ని నిర్మాణం చేసింది ఎవరు? కేసీఆర్ గారు. కానీ నువ్వేం చేస్తున్నావు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఆ కాళేశ్వరంని పడావు పడేటట్టు దాన్ని ఎట్లా నిరుపయోగంగా చేయాలి, దాని మీద ఎట్లా బురద జల్లాలి అనేది ఇవాళ అదే విషయం మీద చేస్తున్నాడు. కాబట్టి కనీసం మెయింటెనెన్స్ చేయకుండా ఇవాళ పెట్టిన టాపిక్ కూడా కన్స్ట్రక్షన్ అనే పాయింట్ పెట్టినావు కదా, మరి ఎందుకు నువ్వు రిపేర్లు చేస్తలేవు? ఆ ఒక్క పిల్లర్ని కూడా రిపేర్ చేయకుండా ఇంకెంత దాన్ని నేను దుర్మార్గంగా దాన్ని మొత్తం కూలిపోయేటట్టు చేస్తా. ఆయన పెట్టుకున్న టార్గెటే
కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చాలి. రేవంత్ రెడ్డి గారి టార్గెట్ ఏంటంటే 2028 వరకు ఆయన రోజు కూడా చేస్తున్న పూజలు కాళేశ్వరం కూలిపోవాలి అని కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటున్నారు, రోజు అదే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాంతోనే ఒకటి అర్థం చేసుకోండి, కాళేశ్వరం ఒకటి కాదు, ఇలా తెలంగాణ మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేసే కుట్ర చేస్తున్నది. ఎందుకంటే రకరకాల నిర్మాణాలు, నువ్వు ఉండే సచివాలయం గాని, నువ్వు పెట్టే రివ్యూ మీటింగ్స్, పోలీస్ కమాండ్ కంట్రోల్ గాని, జిల్లాల్లో ఉన్న కమిషనరేట్లు, కలెక్టరేట్లు గాని, నువ్వు ఫోటోలు దిగుతున్న ఫ్లైఓవర్ల రిబ్బన్ కటింగ్ గాని, అవన్నీ నిర్మాణం చేసింది కేసీఆర్ గారే. కానీ జాగ్రత్త, ఇవాళ ఏంటిదంటే తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారు నిర్మాణం చేసిన అన్ని కూలిపోవాలని రేవంత్ రెడ్డి గారు రోజు శుద్ర పూజలు, శుద్ర ఆలోచనలు చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. నిఖిల్ గారు చివరిగా ఏం చెప్తారు ఈ అంశంలో, అత్యంత కీలకమైన ఈ అంశంలో మీరు ఏం చెప్తారు? ఏదైతే కాళేశ్వరం కమిషన్ అన్నారో అది కేవలం కాలయాపన చేసే కమిషన్ అనేది చాలా చాలా స్పష్టంగా తెలిసింది. వీళ్ళు అధికారంలోకి రాగానే అనేక కమిషన్లు అన్నారు, విద్యుత్కి సంబంధించి అన్నారు, లేదంటే ఫార్ములా రేసింగ్ అన్నారు, ఇంకోటి అన్నారు, బదనాం చేసే కార్యక్రమాలు మాత్రమే తీసుకున్నారు, పరిపాలన మొత్తం గాలికి వదిలేసి. ఇన్ని చేస్తూ వీళ్ళే చెప్పింది ఏంటంటే కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, కొట్టుకుపోయింది అని ఏదో చెప్పినారు. అదే కాళేశ్వరంలో వాళ్ళు వేసిన కమిషన్లో ఈరోజు ఏమిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అదే కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ తర్వాత అన్నారం సుందిల్లా అనే బ్యారేజ్లు చెక్కు చెదరకుండా ఉన్నాయని వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు ఇరిగేషన్ మంత్రి నిన్నగాక మొన్న మార్చిలో ఇచ్చిండ్రు. ఏది అసెంబ్లీలో అఫీషియల్ గా ఇచ్చిన డాక్యుమెంట్ కోదండరామ్ గారు ఎమ్మెల్సీ హోదాలో అడిగిన ప్రశ్నకు ఇంత స్పష్టంగా చెక్కు చెదరకుండా ఉన్నాయని మీరే చెప్తారు. మళ్ళీ పబ్లిక్ డొమైన్కి వచ్చేసరికి అది కూలేశ్వరము మొత్తం కూలిపోయింది, 1,00,000 కోట్లు ఆ కూలిన పిల్లర్ లోపలికే పోయినాయని చెప్పిండ్రు. కేవలం 100-120 కోట్లు పెడితే రిపేర్ అయ్యే పరిస్థితి ఉంటే కూడా దాదాపుగా 2 సంవత్సరాల కాల పరిమితి అవుతా ఉన్నా కూడా ఈ రోజుకు దాని మీద కనీసం యాక్షన్ తీసుకుంటున్న పరిస్థితి లేదు, దాన్ని రిపేర్ చేస్తున్న పరిస్థితి లేదు. గతంలో 20 లక్షలకు సంబంధించిన క్యూసెక్ల వరద వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలబడ్డ అదే మేడిగడ్డ రిజర్వాయర్, అదే మేడిగడ్డ బ్యారేజ్ ఈ రోజు ఏ రకంగా కూలిపోయిందని చెప్తా ఉన్నారు మీరు. దాంట్లో ఉన్నటువంటి అనేక పంపులను ఇప్పుడు గత వారం 10 రోజుల నుండి మీరే ఆన్ చేస్తా ఉన్నారు కదా. దానికి సంబంధించి నందిమేడం దగ్గర మొదలు పెడితే రంగనాయక్ సాగర్ కానీ, మిడ్మానేర్ కానీ, ఇటువైపు సంబంధించి చూస్తే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ మీరే చేస్తా ఉన్నారు కదా. అదే ప్రాజెక్టులో భాగమైనటువంటి గంధమల్లకు కూడా మీరే కొబ్బరికాయ కొట్టి నిన్నగాకమన్నా దానికి సంబంధించిన వర్క్స్ ఇనిషియేట్ చేసిండ్రు కదా. గంధమల్లకు కొబ్బరికాయ ఏ రకంగా కొట్టిండ్రు మరి కాళేశ్వరం మొత్తం కూలిపోయినట్టయితే? అదే కాళేశ్వరానికి సంబంధించి మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ కు నీళ్లు తీసుకురావడానికి 7,000 కోట్లతో టెండర్లు ఏ రకంగా పిలుస్తా ఉన్నారు కాళేశ్వరం మొత్తం కూలిపోయినట్టయితే? అంటే ఇది మొత్తం కేవలం టైంపాస్ చేయడానికి, లేదంటే అటువైపు కేసీఆర్ గారిని బదనాం చేయడానికి మాత్రమే వాడుతా ఉన్నారు. మీరు ఈ రోజు ఏ రకంగా అయితే అసెంబ్లీలో చర్చ పెడతామంటున్నారు, షార్ట్ డిస్కషన్ అంటున్నారు, అదే షార్ట్ డిస్కషన్ కి రిప్లై ఇవ్వడానికి కూడా ప్రధాన ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలి కదా. దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపిస్తామని చెప్తా ఉన్నారు. గతంలో పబ్లిక్ డొమైన్ లో చూపించినాము, పార్టీ ఆఫీస్ లో కానీ ఇంకో దగ్గర కానీ, ఈ రోజు అసెంబ్లీలో కూడా చూపిస్తాము, అవకాశం ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. మొత్తం ప్రూఫ్స్ చూపిస్తాం, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు ప్రధాన ప్రతిపక్షంగా. దాన్ని మొత్తం డైవర్ట్ చేస్తూ కేవలం ఈ రోజు మీరు టైంపాస్ చేసే విధంగా మాత్రమే కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఏకైక లక్ష్యంగానే ఎందుకు చేస్తా ఉన్నారు? ఇప్పటికైనా కాళేశ్వరానికి సంబంధించి ఆ మేడిగడ్డలో 1-2 పిల్లర్లకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని రిపేర్ చేసి రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరాన్ని యథావిధిగా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం, దశాబ్దాల సాగునీటి కష్టాలను తీర్చిన కాళేశ్వరంపై కక్ష కట్టడం అంటే యావత్ రాష్ట్రంపై తెలంగాణ రైతుల వెన్ను విడిచే కుట్ర జరుగుతుందని క్రిషాంక్ గారు అలాగే నిఖిల్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారి సంకల్పంతో కార్యరూపం దాల్చిన కాళేశ్వరం తెలంగాణ రైతుల కష్టాలను ఇప్పుడే కాదు వచ్చే 100 ఏళ్ల విజన్కు నిలువెత్తు రూపం కాళేశ్వరం. ఆ కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం తెలంగాణ సమాజంపై ఉంది. బీఆర్ఎస్ కూడా అందుకోసం పోరాటం చేస్తోంది. సందర్భం అసెంబ్లీ వేదికగా కూడా దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. కేవలం షార్ట్ డిస్కషన్, అది కూడా కేవలం 3 బ్యారేజీలకు మాత్రమే పరిమితం చేస్తే సరిపోదు, చూస్తూ ఊరుకోమని కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే భారీ స్థాయిలో నిర్మించిన రిజర్వాయర్లు కావచ్చు, అండర్ గ్రౌండ్లో నిర్మించిన టనల్స్ కావచ్చు, ఇతర కాలువలు కావచ్చు, పెద్ద ఎత్తున నిర్మించిన రిజర్వాయర్లు అన్నిటిపై కూడా సమగ్రంగా చర్చ జరగాలి. ఆ చర్చలో బీఆర్ఎస్ పార్టీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు, సమగ్రంగా వివరించేందుకు, తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి కూడా అన్ని వివరాలు చెప్పేందుకు పీపీటీకి అవకాశం కల్పించాలని కూడా కోరుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రిషాంక్ గారు అలాగే నిఖిల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.